అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఉషా చిలుకూరికి విడాకులు ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా భర్తను కోల్పోయిన ఎరికా కిర్క్ ని పెళ్లి చేసుకుంటున్నాడు. చార్లీ కిర్క్ చనిపోక ముందు నుంచే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. అసలు వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికే జేడీ ఎరికాలు కలిసి చార్లీని చంపించారు. ఉషా చిలుకూరి మతం మారట్లేదని జేడీ వ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భర్తను చంపిన వాడిని క్షమించేసిన ఎరికా జేడీ వ్యాన్స్ లో తన భర్తను చూసుకుంటోంది. యేసుని నమ్మే ఎరికా పైన జేడీ వ్యాన్స్ మనసు, హిందూ ధర్మాన్ని నమ్మే ఉషా పైన విసుగు. అబ్బో, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ వారంలో జేడీ వ్యాన్స్, ఉషా చిలుకూరి, ఎరికా కిర్క్ వీరి గురించిన రకరకాల వార్తలు, సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న కమెంట్లు బోలెడు కనిపించాయి. అంతా కల్పితం, కావాలనే కల్పిస్తున్నారు అని కొందరంటుంటే మరికొందరేమో నిప్పు లేనిదే పొగొస్తుందా అని అంటున్నారు. మరి ఎవరి మాట నిజం? గాలికి పుట్టి ధూళికి పెరుగుతున్న ఈ పుకార్లకు తావిచ్చిన సందర్భాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ అంతా ఎక్కడ మొదలైందో తెలియాలంటే ఎరికా కిర్క్ ఎవరు, ఆమె వల్ల జేడీ ఉషా కాపురం ఎలా కూలుతుంది తెలుసుకోవాలి. సో ఎరికా కిర్క్ ఎవరో కాదు, ట్రంప్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్, పాపులర్ పర్సనాలిటీ చార్లీ కిర్క్ భార్య ఈ ఎరికా. ఈయనది ఓ ఆదర్శమైన వ్యక్తిత్వం, అత్యధిక యూత్ ఫాలోయింగ్ ఉన్న రిపబ్లికన్ పార్టీ లీడర్ ఈయన. ఆయన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీన ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన అమెరికన్ కంబ్యాక్ కార్యక్రమంలో దారుణ హత్యకు గురయ్యారు ఈ చార్లీ కిర్క్. అక్కడి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్న క్రమంలోనే ఓ తూటా దూసుకొచ్చి ఆయన గొంతులో దిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే వేలాది మంది చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. అయితే చార్లీ డెత్ ప్రపంచమంతా ఉలికి పడేలా చేసింది. అంత మంచి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది అనే అనుమానాలు సహజంగానే వచ్చాయి. అయితే ఈయనను కాల్చిన వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ సపోర్టర్. చార్లీని ఎందుకు టార్గెట్ చేశాడు, ఎందుకు చంపాడు, చంపాడా లేదా ఎవరైనా చంపించారా అనే క్లారిటీ రావాలంటే ఇంకాస్త లోతుగా వెళ్ళాలి మనం. ట్రంప్కి అత్యంత సన్నిహితులైన వారిలో చార్లీ ఒకరు. క్రైస్తవంలోని సత్వ గుణాలను, ప్రేమను ప్రచారం చేస్తూ ఉంటారు చార్లీ. అలాగే ఎంతో మందికి కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తుంటారు. మంచి వాక్చాతుర్యం కలిగిన దిట్ట. దీంతో తనకు యూత్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. దీంతో ట్రంప్ పాలసీలను ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లడానికి చార్లీ ఓ అస్త్రంగా ఎదిగారు. అందులో భాగంగానే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పైన ట్రంప్కున్న ఆలోచనలని, తన వ్యూ పాయింట్ని చార్లీ కిర్క్ వెళ్ళకక్కడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అమెరికాలో విచ్చలవిడి స్వేచ్ఛ వల్ల ఎల్జీబీటీక్యూ లాంటి దాదాపు 26 జెండర్లు పుట్టుకొచ్చాయట. దేశంలో స్వలింగ సంపర్కులు, నపుంసకులు పెరిగిపోతే దేశ సైనిక సామర్థ్యం తగ్గిపోతుంది, భవిష్యత్తు బలహీనపడుతుంది. క్రీడల్లో ట్రాన్స్జెండర్లు బరిలోకి దిగటం వల్ల మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది అనేది ట్రంప్ వర్గ వాదన. ఈ వాదననే బలంగా నమ్మిన కిర్క్ దాన్ని యువత మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలా తను వెళ్ళిన ప్రతి సభలో వారి గురించి ప్రస్తావించడం, యువతలో చైతన్యం తేవడం మొదలుపెట్టారు. ఆ రోజు కూడా సరిగ్గా ఆ టాపిక్ మాట్లాడుతున్నప్పుడే వేల మంది చూస్తుండగానే ట్రాన్స్జెండర్ లవర్ రాబిన్సన్ అనే వ్యక్తి చార్లీ తలకు గురిపెట్టి తుపాకీతో కాల్చి పరారైపోయాడు. అయితే తర్వాత అతను ట్రాన్స్జెండర్లు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే తన పైన ద్వేషం పెంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. కానీ ఆ తర్వాతే ఓ వివాదం మొదలైంది. ఆయన హత్య తర్వాత మిసిసిపి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ అండ్ ఎరికా కిర్క్ కలిశారు. స్టేజ్ మీద ఎరికా భావోద్వేగంతో మాట్లాడుతూ, నా భర్తను ఎవరూ రిప్లేస్ చేయలేరు, కానీ జేడీ వ్యాన్స్లో నా భర్త పోలికలు కనిపిస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు. అంతటితో ఆగలేదు, అందరి ముందు స్టేజ్ మీదే జేడీని గట్టిగా హక్ చేసుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే అతడిని హక్ చేసుకునే సమయంలో ఎరికా జేడీతో ఏదో చెప్పింది. అదేంటి అని చాలా మంది డీకోడ్ చేయడానికి ట్రై చేశారు. మొత్తానికి నికోలా హిక్లింగ్ అనే ఒక లిప్ రీడర్ దాన్ని డీకోడ్ చేశాడు.
ఇక ఆ ముక్క విన్న తర్వాత ఇక అందరూ వీరిద్దరికి రిలేషన్షిప్ పక్కాగా ఉంది అని 99% మంది ఫిక్స్ అయిపోయారు. ఉషా సంసారంలో ఎరిక నిప్పులు పోస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఆ హగ్ టైంలో ఎరిక ఏం చెప్పింది? ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు నేను అది ఖచ్చితంగా చెప్తాను. అయితే అప్పటి వరకు జనాలు వీరిద్దరిని హగ్గుని అపార్థం చేసుకుంటున్నారని అనుకున్నారంతా. కానీ ఆ అపార్థానికి ఓ ఆయుధం తోడైంది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ షానన్ జేడీ వ్యాన్స్ అండ్ ఎరికా కిర్క్ ఆలింగనం చేసుకున్న ఫోటోకు రిప్లై ఇస్తూ ఎక్స్ వేదికగా వీరిద్దరూ వచ్చే ఏడాది చివరి నాటికి పెళ్లి చేసేసుకుంటారు అని జోస్యం చెప్పారు. ఈ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఏకంగా ఈ పోస్టుకు 8.5 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. ఇదే టైంలో జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఉషా మతం మారాలని, ఆమె క్రిస్టియానిటీలోకి రావాలని వస్తుందని చెప్పారు. వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో మాగా అభ్యర్థిగా నిలబడాలని ఆశిస్తున్న నేపథ్యంలోనే ఉషా హిందువుగా ఉండటం రాజకీయంగా ఆయనకి అడ్డు కావచ్చని కొందరు విశ్లేషకులు చెప్పడం అన్ని షానన్ మాటలకు ఊతమిచ్చినట్టుగా కనిపించాయి. దీంతో జేడీ వ్యాన్ ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు అనేది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ పూకార్లపైన జేడీ వ్యాన్ స్పందించారు. దీనికి సంబంధించి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. తన భార్య ఉషాకు మతం మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉషాను పొగుడుతూ ఆమె తన జీవితంలో దొరికిన అద్భుతమైన వ్యక్తి అని కూడా చెప్పుకొచ్చారు. మతం మారడం తన ఇష్టమేనని, ఆమె ఆలోచనలకు నేను విలువిస్తానని చెప్పడంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది. కానీ అది చెక్ కాదు, చిన్న బ్రేక్ మాత్రమేనని తర్వాత తెలిసింది. ఎందుకంటే కిర్క్ హత్యకు సంబంధించిన వీడియోను ప్రపంచమంతా చూసింది. కానీ తాను మాత్రం చూడనని, తన పిల్లలు కూడా ఆ దృశ్యాన్ని చూడొద్దు ఎప్పటికీ అని, చూస్తే తట్టుకోలేమని భర్త పైన తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేసింది ఎరిక. అలాగే యేసు మార్గంలో ఉన్నందుకు గాను తన భర్తను కాల్చి చంపిన వ్యక్తిని తాను క్షమించేశానని చార్లీ కిర్క్ భార్య ఎరిక ప్రకటించారు. దాన్ని చాలా మంది స్వాగతించారు కూడా. కానీ ఆ వీడియో కింద నెగిటివ్ కామెంట్లకు కూడా కొదవలేదు. జేడీ వ్యాన్స్ ని పెళ్లి చేసుకోవడానికి చార్లీ అడ్డు తొలగించుకోవాలని ఎరికానే చార్లీని చంపించింది, అందుకే ఆ చంపిన వ్యక్తిని క్షమించేసింది అనే స్థాయికి ఆమె పైన కమెంట్ల వర్షం కురిసింది. పైగా వైరల్ వీడియోలో వాళ్ళు మాట్లాడుకున్న దానిని నికోలా హిక్లింగ్ అనే ఒక లిప్ రీడర్ డీకోడ్ చేశాడని చెప్పాను కదా. ఆ లిప్ రీడర్ ఏం చెప్పారంటే, జేడీ వ్యాన్స్ కి దగ్గరగా ఎరికా వస్తూ తను చెప్పిన మాట ఏంటి అని అంటే, కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అని ఎమోషనల్ గా చెప్పింది. దానికి జేడీ వ్యాన్స్ బదులిస్తూ, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారట. సో ఈ మాటలు అంతకు ముందు వచ్చిన విడాకులు, కొత్త పెళ్లి పుకార్లకు మరింత బలాన్నిచ్చాయి. మరి జేడీ వ్యాన్స్ ఆ మాటలు క్యాజువల్ గా అన్నారా, లేక మనసులో మాట చెప్పారా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇదిలా ఉంటే ఇటు జేడీ వ్యాన్స్ ఇంకా ఉషా చిలుకూరిది, అటు చార్లీ అండ్ ఎరికాది, ఈ రెండు జంటలది కూడా ప్రేమ వివాహాలే కావడం ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంత అన్యోన్యంగా ఉన్నవారు, అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఇలా ఎలా వేరొకరికి అట్రాక్ట్ అవుతున్నారు, ఇప్పుడు ఉషా పరిస్థితి ఏంటి అనేది చాలా మంది ఆవేదన. వీళ్ళ విడాకుల పైన అభిమానులు ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అర్థం చేసుకోవాలంటే ముందు వారి లవ్ స్టోరీస్ ఏంటో మనకు తెలియాలి. ముందుగా ఉషా జేడీల లవ్ స్టోరీ విషయానికి వస్తే, ఉషాది భారతీయ మూలాలున్న హిందూ కుటుంబం అని మనకు తెలుసు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. ఆమె స్వతహాగా వైట్ హౌస్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేసి సుప్రీంకోర్టు క్లర్క్ గా సేవలందించారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ అటార్నీగా, న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు. ఇక జేడీ వ్యాన్స్ విషయానికి వస్తే మనకు తెలుసు, ఆయన మిలిటరీ మ్యాన్ గా, ప్రముఖ రచయితగా, వెంచర్ క్యాపిటలిస్ట్ గా పేరు పొందారు. ఆయన పెంపకం కొంచెం కష్టతరమైన వాతావరణంలో జరిగింది. ఆయన కన్జర్వేటివ్ రాజకీయాల్లో ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగారు. వీరిద్దరూ ఏల్ లా స్కూల్లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. జేడీ వ్యాన్స్ యుఎస్ఏ మెరైన్ కార్ప్స్ లో పనిచేసిన తర్వాత లా స్కూల్లో చేరారు. వీరి పరిచయం గాఢమైన ప్రేమగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.
వీరిద్దరూ విభిన్నమైన నేపథ్యాలు, వేర్వేరు మతాలలో ఉన్నప్పటికీ ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నారు. సహకారంతో ముందుకు సాగారు. 2014లో వివాహం చేసుకున్నారు కూడా. వీరికి ప్రస్తుతం 3 పిల్లలున్నారు. విభిన్న నేపథ్యాలున్నా కూడా వీళ్ళు ఇద్దరు అమెరికన్ రాజకీయాలు, చట్టాలపైన బలమైన నమ్మకం కలిగి ఉన్నారు. సో ఈ ఇయర్ ఏప్రిల్ నెలలో కుటుంబంతో సహా వీరు ఇండియాకు వచ్చారు. జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్ష హోదాలో ఆయన కుటుంబ సమేతంగా ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు వీరి జంటకు దిష్టి తగులుతుందేమో అనిపించింది. ఎందుకంటే జేడీ క్రిస్టియన్ అయినా కూడా భార్య కోసం గుళ్ళు గోపురాలు తిరిగారు. హిందూ సంప్రదాయాలను ఎంతో గౌరవించినట్లు కనిపించారు. పైగా ఉషా చిలుకూరిది ఆంధ్రప్రదేశ్లోని తణుకు దగ్గరలోని వడ్లూరు కావటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా అమెరికా అల్లుడు మొదటిసారి ఇంటికొచ్చినంత సంబరపడిపోయారు. మరి హైందవ సంప్రదాయాన్ని, భారతీయతను ఇండియాకు వచ్చినప్పుడు అంతలా హత్తుకున్న జేడీ ఇప్పుడు ఉషా మతం మార్చుకోవాలి అని అంటున్నారు. సో ఇక్కడి వరకు ఇలా జరుగుతుంది వీళ్ళ స్టోరీ. వీరి స్టోరీకి కాస్త బ్రేక్ ఇచ్చి చార్లీ అండ్ ఎరికా లవ్ స్టోరీ చూద్దాం. వీళ్ళది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, అమెరికన్ కన్జర్వేటివ్ రాజకీయాల్లో ఇదొక పవర్ఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ మొదటగా చార్లీ స్థాపించిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థలోనే కలుసుకున్నారు. ఎరికా ఫ్రాన్స్వే ఒక మాజీ మిస్ అరిజోనా మోడల్ కూడా. ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ టీపీయుఎస్ఏలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా పనిచేసేవారు. పనిలో భాగంగా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రగాఢమైన ప్రేమగా మారింది. వీరిద్దరూ బలమైన క్రైస్తవ మతాన్ని విశ్వసిస్తారు. చార్లీ హత్యకు కొన్ని గంటల ముందు కూడా ఎరికా తమ వైవాహిక జీవితం పైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ బైబిల్లోని ఒక పవిత్ర వచనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మతపరమైన బంధమే వారి సంబంధానికి ముఖ్యమైన పునాదిగా మారింది. కొన్నేళ్లు డేటింగ్ చేసుకున్న తర్వాత 2024లో వేసవిలో వీరు గ్రాండ్ గా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. చార్లీ అండ్ ఎరికా ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే వీళ్ళకి పెళ్లికి ముందే 2 ఆడపిల్లలు పుట్టారు. అప్పటికే వీరిద్దరూ కలిసి కన్జర్వేటివ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులుగా ఎదిగారు. వీరి వివాహానికి అమెరికన్ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఇద్దరు బలమైన మత విశ్వాసాలు, ఒకే రాజకీయ లక్ష్యాలు కలవారు. సో వీరి లైఫ్ బానే ఉంది. ఇలా ఎవరి లైఫ్ లో వాళ్ళు ఆనందంగానే ఉన్నారు అని అనుకున్న సమయంలో చార్లీ కిర్క్ హత్య కథ మొత్తం మార్చేసింది. చార్లీ హత్య తర్వాత ఆయన ఉద్యమం ఆగకుండా ఆయన సిద్ధాంతాలు ముందుకు సాగడానికి ఎరికా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. టీపీయుఎస్ఏ సీఈఓగా తన భర్త స్థానంలో తాను బాధ్యతలు స్వీకరించింది. కానీ జేడీతో క్లోజ్ హగ్స్, హాట్ కమెంట్స్ వీరి జీవితాల్లో ఏదో మతలబు ఉంది అనే అనుమానాలకు తావిచ్చాయి. దీనికి తోడు జేడీ వాన్స్ ఉషా మతం మార్చుకోలేదు అని కమెంట్ చేసి ఆ అనుమానాలకు ఆజ్యం పోశారు. నిజానికి జేడీ ఎన్నికల్లో గెలవడానికి ఉషా క్యాంపెయినింగ్ లో ప్రముఖ పాత్ర పోషించారు. ఉషా ఇండియన్ మూలాలున్న మహిళ. అందుకే అమెరికాలో హిందూ ఎన్ఆర్ఐ ఓట్లను అట్రాక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. పైగా జేడీ ప్రమాణ స్వీకారం సమయంలో ఆమె పడ్డ కష్టం ఫలించింది అన్నట్టుగా బాగా ఎమోషనల్ అయ్యారు కూడా. అందుకే కదా ఇంతలా సపోర్ట్ చేసే వైఫ్ ఉంటే ఎలాంటి విజయాలైనా సాధించొచ్చు అని ఇండియా నుంచి నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపించారు. మరి ఎన్నికల్లో ఉపయోగపడ్డ ఉషా వాన్స్ మతం, ప్రాంతం ఇప్పుడెందుకు జేడీకి చేదైంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. తాను ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఓ క్రిస్టియన్ అమ్మాయే అయ్యుండాలి అని ఆయన కోరిక, లేక ఎరికా మీదున్న అమితమైన గౌరవమా, లేక ఎన్ఆర్ఐలు అమెరికన్ల జాబులు లాగేసుకుంటున్నారన్న కోపమా? ఉషా ఎందుకు ఈ రూమర్స్ పైన ఇప్పటి వరకు స్పందించట్లేదు అనేదే ఇంకా అన్ఆన్సర్డ్ క్వశ్చన్.